అందరం కూడా పరిశుద్ధ గ్రంథం చేతిలో తీసుకొని మనం లేచి నిలబడదాం. ఎపిఎస్సి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎపిఎస్సి పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకున్నట్టుకై ఉన్నాము. ఈ అంశం నందుకు మనం వచ్చుచున్నట్లుగా అది మీకు నేను చెప్తున్న అధ్యాయము ఎపిఎస్సి 2వ అధ్యాయం మనం తిప్పుదాము. 1వ వచనము మరియు 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ వచనం చదవాలి గట్టిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. తర్వాత 4వ వచనాన్ని కూడా చదవండమ్మా. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. చాలా మంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, దయాళుడా, నీకు వందనాలు. అవును ప్రభువా, క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించిన దేవా, ఈ దినం మేము ఎంతగానో నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మా అపరాధములతోని, మా తప్పిదములతోటి మేము నాయన చచ్చిన వారమై ఉండగా నీ కృపా కరికరం, మీరు కరుణా సంపన్నుడై ఉండి మా పట్ల దయ చూపిన తండ్రి, నీ రక్షణ ప్రణాళికను మాకిచ్చి మమ్మల్ని బ్రతికించినందుకు నీకు వందనాలు. ఈ సమయం ముందు ప్రభువా, ఈ లేఖను తీసుకొని గొప్ప పరిశుద్ధాత్మగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఉజ్జీవింప చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించడానికి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మనందరం కూర్చుందామమ్మా. ప్రశాంతం కూర్చోండి, దూరం కూర్చోండి. పిల్లలు ఎవరు అటు ఇటు బయట ఎక్కడికి పోతున్నారు? మీరు బయటికి ఊరిక దూరం కూర్చోండి, ప్రశాంతం కూర్చోండి. రైట్. అందరం కూడా ఒకసారి గట్టిగా 2 చేతులు పైకెత్తచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమని చదువుకున్నాం మనము? మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నాము. అంటే చావుకు బాధ్యులమై ఉన్నాం. మనం మరణానికి తగిన వారిని. అయితే అటువంటి మనల్ని క్రీస్తుతో కూడా దేవుడు బ్రతికించాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎటువంటి వాడంట? కరుణ సంపన్నుడు. చూడండి, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారి ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమను చూపాడు. ఆ ప్రేమ చూపకపోతే మనం ఏమైపోయేవారేమో బాగా గమనించాలి. కాబట్టి ఏం చూపాడంట? మహా ప్రేమను మన పట్ల చూపి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆమేన్. హల్లెలూయా. అదండి. కాబట్టి మనము క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంటే ఒక ముళ్ళ కంచె వలె మనం ఎలా ఉండకూడదు? ఒక ముళ్ళ కంచె వలె మనము ఉండకూడదండి. ఎందుకు ముళ్ళ కంచె అంటే అది కుచ్చుకుంటుంది. జాగ్రత్త వినాలి, కొంచెం సౌండ్ దగ్గర. ఎందుకు ఉంటుంది? అది కుచ్చుకుంటుంది. ముళ్ళ కంచె లాగుంటే ఎట్లా ఉంటుంది అంట? కుచ్చుకుంటుంది. ఎందుకు? అది ఎండిపోయి ఉంటుంది. ఆ పొద ఎట్లా ఉంటుంది? ఎండిపోయి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. దానికి కారణము ఏంటి? అది నీరు లేకుండా ఉన్నది. చాలు. ఎలా ఉందంట? అది నీరు లేకుండా ఉన్నది. పోయిన శుక్రవారం కూడా మనం ఆ మాటల గురించి చెప్పుకున్నాం. హల్లెలూయా. అదే
దానికి నీరుగిన ఉన్నట్లయితే అది అప్పుడు ఒక ప్రియమైన దానిగా ఉండును. అప్పుడు అది తన ఆకులను మెత్తగా చేసి పచ్చగా ఉండి ఆ ముళ్ళన్నీ కూడా పోయి ఆకుల్లాగా అది తయారవుతుందండి. కాబట్టి జీవ జలము అన్న నీరు మనకు ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి. అప్పుడు మనము ఇతరులకు కుచ్చుకోకుండా ఉంటాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అయితే మన జీవితము ఎండిపోయి కుచ్చుకున్నట్లుగా ఉంటే, ప్రతి దారిని గుచ్చుచు ఉంటే అప్పుడు మనం ఎలా ఉన్నామంట? నీరు లేని ఎండిపోయిన మొక్కతోటి సమానము. అయితే మనము దేవుని యొక్క జీవజలము తీసుకొని అక్కడ మృదువుగా, తీయగా, శ్రావ్యముగా, పరిశుద్ధముగా, దేవునికి అంగీకారముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనము కృత్య ముళ్ళుగా ఉండకుండా ప్రభువైన దేవుడు నీరు కట్టునుగాక. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అయితే చక్కని ఆకులతో మార్గమున పోవు ప్రజలు మన చెట్టు నీడ కింద వారి ఆత్మలకు విశ్రాంతి పొందుదురుగాక. అట్లా ఉండాలండి. మనం ఎలా ఉండాలంటే, మనము నీరు కట్టబడిన చక్కని ఆకులతో నిండి ఉన్న చెట్టులాగా మనం ఉంటే దారిని పోయే వాళ్ళు వచ్చి మన చెట్టు నీడన విశ్రాంతి తీసుకోవాలి. వారి ఆత్మలకు విశ్రాంతి దొరకాలండి. హల్లెలూయా. ఆ విధంగా ఒక క్రైస్తవుడు జీవించాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము జీవిస్తున్నాం. బాగా గమనించండి, ఎక్కడ జీవిస్తున్నాం? ఈ దేశములో మనము జీవిస్తున్నాం. మనము దీనిలో జీవిస్తున్నాం. కాబట్టి ఈ దేశమును, ఇండియా దేశమును మనము ప్రేమిస్తున్నాం. ఇది ప్రపంచంలోనే ఒక శ్రేష్టమైన దేశముగా ఉన్నది. మనము ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఇండియా దేశముగా మనము ఉంటాం. హల్లెలూయా. అయితే ఆత్మ సంబంధముగా మనము చూసిన ఎడల మనము పై నుండి జన్మించి ఉన్నాము. ఎక్కడి నుంచి జన్మించున్నామంట? మనం పై నుంచి జన్మించి ఉన్నాం. పరిశుద్ధాత్ముడు కిందికి వచ్చి ఉన్నాడు. ఎక్కడికి వచ్చి ఉన్నాడు? కిందికి వచ్చి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ లోక సంబంధమైన వాడు కాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటిదంట? పరిశుద్ధాత్ముడు ఈ లోక సంబంధమైన వాడు కాడండి. కాబట్టి ప్రభు చెప్తా ఉండే, యేసుక్రీస్తు, నేను పై నుండి వచ్చిన వాడిని, ఈ లోక సంబంధిని నేను కాను. కాబట్టి మనము కూడా ఎవరిమంట? పై నుండి జన్మించిన వారిమండి. ఆత్మ సంబంధంగా ఈ లోకం మనది కాదు. హల్లెలూయా. ఆ కారణం బట్టి మనమందరం కూడా దేవుని ఆజ్ఞలలో, దేవునికి పరిశుద్ధమైన జీవితమును, దేవునికి శుద్ధముగా జీవించడానికి మనము ప్రయత్నము చేస్తా ఉన్నాము. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క గొప్ప దీవెనలన్నిటి కొరకు ఎంతగా మనం ఆయనకు వందనములు చెల్లించాలని ఒకసారి ఆలోచన చేయండి. ఎంతగా మనము వందనాలు ఆయనకు చెల్లించాలని. కడపూరం రోగు వరకు అది మనతో ఎడతెగక ఉండును గాక. అంటే ఏంటిది? అది దేవుని కృప మనతో ఎడతెగక ఉండాలండి. ఎప్పటి వరకు? కడపూరం రోగు వరకు. ఆ కడపూరం రోగితేనే నువ్వేం చేస్తావు? ఎత్తబడతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు మధ్యాకాశంలో మనము కలుసుకుంటాం. ప్రభువును మనం ఏం చేస్తాము? మధ్యాకాశంలో మనం కలుసుకుంటాం. మనమందరం ఎత్తబడుతామని మనం ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. దానిని గురించి ఆలోచన చేయండి. ఎంత గంభీరంగా, గొప్పగా ఉంటుందో. అయితే తప్పిపోయిన మనుషులు, అంటే రాకడలు ఎత్తబడక తప్పిపోయిన మనుషులు ఇక మీదట మిమ్మల్ని చూడనేరరు. ఎందుకంటే నువ్వు ఏమైనావు? ఎత్తబడినావు. నీ శరీరం ఈ భూమి మీద కనిపించదు.
అయితే తప్పిపోయిన వారంటే రాకడలో ఎత్తబడక మిగిలిపోయిన వారు మిమ్మల్ని చూడటానికి వీలు లేదని, కానీ మీరు ఎత్తబడిన గుంపుతో కలిసి పైకి వెళ్ళెదరు. హల్లెలూయా. సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. క్రీస్తునందు నిద్రించిన వారు మొదట ఏం చేస్తారంట? లేస్తారు. ఆ మీదట సజీవులమైన వారు మనము లేదు మార్పు చెంది ఇరువురు కలిసి ఆయన సన్నిధానానికి వెళుతామండి. హల్లెలూయా. కాబట్టి చనిపోయిన వారు నిజంగా క్రైస్తవులు చనిపోరండి. ఆమేన్. హల్లెలూయా. నిజానికి క్రైస్తవునికి మరణం అన్నది లేదు. వారు కేవలం చిన్న విశ్రాంతి పొందుతున్నారు. చనిపోయినమంటే ఈ లోక పరంగా మనం ఏం చేస్తున్నామంట? కొంత విశ్రాంతి అన్నది పొందుతున్నామంట అండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ దేవుని యొక్క పూర్వం రోగులు క్రీస్తునందు మృతులు మొదట లేచెదరు. మరి అది ఎక్కువసేపు పట్టదండి, ఎక్కువసేపు పట్టే కార్యము కాదు. అది కొన్ని నిమిషములు లేదా ఒక్క క్షణములో కనురెప్ప పాటలో మనం మార్పు చెందేదాము. ఎంత సమయం అంటే అండి? క్షణములో కనురెప్ప పాటలో మనం మార్పు పొందుదాము. భూమి మీద కనబడకుండా పోయిన వారితో కలిసి మనము పైకి వెళ్ళేదాము. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును మధ్యాకాశంలో కలుసుకొనుటకు ఎత్తబడేదాము. అదండి మన నిరీక్షణ. ఏంటిది? మన నిరీక్షణ అంతా కూడా ప్రభువును మధ్యాకాశంలో కలుసుకొనుట, ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూచుట, ఎత్తబడుట కొరకు మనము కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుడిగా నీరు కట్టబడిన మెత్తని ఆకులతో నీడనిచ్చు చెట్టులాగా ఇతరులకు మనం ఉండాలి అంటే, ఒక నిజమైన క్రైస్తవ జీవితం మనము జీవించాలంటే ప్రవక్త ఒక చిన్న మాదిరిని మనకు ఇస్తా ఉన్నాడు. ఒక గొర్రె దాన్ని అర్పించుటకు దానికి ఒకటే ఒకటి ఉన్నదంటాడు. ఏంటిదంట? ఒక గొర్రెకు అదేమైనా అర్పించాలంటే దానికి ఏమున్నదంట? ఒకే ఒక్కటి ఉన్నది. అదేమిటంటే దాని ఉన్ని, దాని మీద పెరిగే బొచ్చు అండి, దాన్ని ఉన్ని అంటాం. చూడు, దాని మీద శరీరం మీద పెరిగే బొచ్చు, అది తప్ప దాని దగ్గర ఇంకేమీ లేదండి. కాబట్టి మనం ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి, గొర్రె ఈ దినము నాది ఈ సంవత్సరము నా కొరకు కొంత ఉల్లిని లేదా బొచ్చును నీవు ఇవ్వు అని దాన్ని అడగాల్సిన అవసరము లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దాన్ని అడగాల్సిన అవసరము లేదంటండి. ఉన్నిని ఉత్పత్తి చేయమని మనము దానికి చెప్పవలసిన అవసరము లేదు. ఎందుకంటే అది ఒక గొర్రె. అది నిజమైన గొర్రె అయితే ఆ ఉన్నది దాని యొక్క అంతర్భాగంలో ఉంటుంది. అది దానిని ఉత్పత్తి చేస్తుంది. అది సంవత్సరం కూడా దాని శరీరంలో నుండి ఉన్నది ఉత్పత్తి చేస్తూనే ఉంటుందండి. అప్పుడు దాన్ని బట్టి ఇది గొర్రె అని దాన్ని మనం తెలుసుకుంటా ఉంటాం. నువ్వు ఈ సంవత్సరము నాకు కొంత ఉన్నివు అని అడగాల్సిన అవసరము లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అట్లనే నిజమైన క్రైస్తవులు మనం అయినట్లయితే మనము కూడా ఏదో ఉత్పత్తి చేయమని అడగవలసిన అవసరము లేదు. నువ్వు ఇది చేయి అది చేయని అడగవలసిన అవసరము లేదండి. నువ్వు నిజముగా దేవుని ఆత్మతోటి నింపబడిన క్రైస్తవుడివి అయినట్లయితే ఆత్మ ఫలములను ఫలించమని గడికొకసారి నిన్ను అడగాల్సిన అవసరము లేదు. నువ్వు నిజమైన గొర్రె పిల్లవు అయితే నీళ్ళ నుండి ఏమి రావాలి? ఆత్మ ఫలములన్నీ బయటికి రావాలండి. అది నిజమైన గొర్రె కాబట్టి ప్రతి సంవత్సరం ఏం చేస్తుంది? అది అంతర్భాగంలో ఉంటుంది దాని యొక్క ఉన్ని. అది బయటికి వచ్చి ఉన్నిని ప్రజలకు ఇస్తా ఉంటుంది, లేదా యజమానికి ఇస్తా ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక.
అట్లనే నిజమైన క్రైస్తవం అయితే, మనం ఆత్మతో నింపబడిన వారిమైతే మనము తప్పకుండా ఆత్మ ఫలములు అన్నది ఫలించి తీరుతాము. నువ్వు ప్రేమగా ఉండు, సంతోషముగా ఉండు, సమాధానముతో ఉండు, దీర్ఘశాంతముతో ఉండు, దయాళత్వంతో ఉండు, మంచితనము కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు, సాత్వికము కలిగి ఉండు, ఆశా నిగ్రహము కలిగి ఉండు. ఈ 9 ఆత్మ ఫలాలు. వీటిని కలిగి ఉండని ప్రతి సంవత్సరం నిన్ను గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి ఆదివారం నీకు చెప్పాల్సిన అవసరము లేదండి. ఎందుకంటే నీవు గొర్రె పిల్లవు అయినట్లయితే, దేవుని యొక్క గొర్రె పిల్లవు అయినట్లయితే ఈ ఆత్మ ఫలములు నీలో నుండి బయటకు ఉద్భవిస్తూనే ఉంటవి. అక్కడ నీ దగ్గర ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశ నిగ్రహం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారము దయచేయు దేవుడు. మనం దేన్ని భయపడాల్సిన అవసరం లేదండి. మనము ఈ యొక్క 9 గుణాలు, ఆత్మ ఫలాలన్నవి ఒక గొర్రె పిల్లలాగా ఉండి మనం ఉద్భవించేస్తా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? విత్తువారికి విత్తనము, తినుటకు ఆహారమును దయచేయును. గొర్రె పిల్లను, గొర్రెల కాపరి దేవుడు ఎక్కడ తీసుకువెళ్తాడు? తినటానికి ఆహారం ఉన్న చోట్ల, పచ్చిక బయళ్ళ దగ్గరికి, శాంతికరమైన జలముల యొద్దకు అలా తీసుకొని వెళ్ళినప్పుడు అది సమృద్ధిగా చూడ ఆ యొక్క ఆహారాన్ని తిని అదేం చేస్తుంది? తన ఉన్నిని బయటికి ఇస్తుందండి. యజమానికి ఏం చేస్తుంది? ఉన్నిని బయటికి ఇస్తుంది. దేవుని మహిమకరణ గాక. కాబట్టి మనం ఆత్మ ఫలములు దేవునికి ఫలిస్తే, మన విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేసి దేవుడు మనకున్నాడు. మీరు విత్తనము చూడు, మీకు విత్తనమును దయచేసి మిమ్మల్ని విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ దౌర్భాగ్యము గల వారగున్నట్లు మీ నీతి ఫలములో వృద్ధి పొందించును. చూడండి, మీరు పూర్ణ ఔద్వార్యమునండి. హల్లెలూయా. అలాంటి భాగ్యములు మీకు వస్తాయి. ప్రతి విషయములో మీ విత్తనమును ఏం చేస్తున్నాడంట? విస్తరింపజేస్తా ఉన్నాడంట. మీ నీతి ఫలములు ఇంకా వృద్ధి అవునట్లుగా దేవుడు చేస్తా ఉంటాడు. అది చూడండి, శాంతికరమైన జలముల యొద్దకు, ఇంకా పచ్చిక గల చోట్లకు కాపరి తన గొర్రె పిల్లలను నడిపితే అవి పుష్టిగా ఉంటాయండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా పూర్వకాలం ముందు మనము చీకటి అయి ఉన్నాం. మన అపరాధముల చేతను, తప్పిదముల చేత మనం చచ్చిన వారు ఉంటుందని అర్థం ఏంటి? చీకటి అయి ఉన్నాం మనం. అయితే ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాము. ఎప్పుడైతే నువ్వు ఆత్మ ఫలమును ఫలిస్తావో, దేవుడు నిన్ను నీతి ఫలములు ఫలించేటట్టు అభివృద్ధి పరుస్తాడో, నువ్వేమైనావంట? ఇక చీకటి ఎంత మాత్రమో కాదు అండి. నీవు ప్రభువునందు వెలుగై ఉన్నావు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. మళ్ళీ నువ్వు వెలుగై ఉన్నట్లయితే ఏంటిదంట? సమస్త విధములైన, చెప్పాలి, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుతున్నాయి. వెలుగు ఎట్లా కనబడిస్తావు? నువ్వేమైనా టార్చ్ లైట్లు పెట్టుకుంటావా ఒళ్ళంతా, లేకపోతే ఏమైనా లైట్లు పెట్టుకుంటావా? అది కాదండి. నిజమైన వెలుగు ఏంటిదంట? నువ్వు వెలుగు, ప్రభునందు వెలుగై ఉన్నావంటే ఏంటిదంట? నీలో నుండి మంచితనం అన్నది కనపడాలి, నీతి అన్నది కనపడాలి, సత్యం అన్నది నీలో కనపడితే అప్పుడు నీవు వెలుగు ఫలము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని మనము చేయాలండి. ఏంటిదంట? ప్రభువు ఏది ప్రీతికరమైనదో. నిజానికి మనం ఈరోజు చెప్పబడిన సాక్ష్యంలో మనం ఏం విన్నామంటే, అరే నా సొంత ఎల్లప్పుడూ కలిసి ఉండే స్నేహితుడు నా మీద పోయి గంటల గంటలు సార్ దగ్గర ఏమో చెప్పాడు, బయటికి వస్తే ఎట్లా ఉండాలి? మనము ఏం చెప్పేవారా నా కొరకు అదిదని మనం తగులాన్ని వారిని
కోపంతో ఏమేమో మనము చేస్తాం నిజానికి, కానీ అవేమియో చేయలే. అది మంచితనము. చూడండి, పగ తీర్చుకొనుట మీ వంతు కాదండి, అది దేవుని వంతు. అది దేవునికి మనం అప్పగేయాలి ప్రార్థన ద్వారా. అదే చెప్పారు బ్రదర్, పోయి నేను ప్రార్థన చేసిన దేవుడు నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడాను నాకే అర్థం కాలే ఆ రోజు. మరి ఆయన ఎందుకు సార్ అంతగా కోప్పడ్డాడో అర్థం కాలే. సరే నేను తప్పు చేసి నన్ను క్షమించు, మళ్ళీ కలిసి ఉండాలి అన్నట్టుగా ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకుండా ఏమైందంట, ఆ వెలుగు ఫలము కనపడిందండి. అక్కడ మంచితనం అన్నది అతను చూపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ వ్యక్తి మీద అంటే కోపట్టం కానీ, లేకపోతే తగులటం కానీ, లేకపోతే నా గురించి ఏం చెప్పావు అవి ఇవి ఏమో కాలే. ఆశ్చర్యంగా అతను అసలు ఏం జరిగింది, వెళ్ళి మీరు కలిసిపోయి ఇంత మంచిగా ఉన్నారు అంటే అసలు ఆ విషయం గురించి ఇంకేం మాట్లాడాల్సిన అవసరమో లేదు అని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంట, మంచితనము. అదేనండి వెలుగు ఫలం అంటే. నీతి సత్యమును వాటిలో మనకు కనబడుతున్నది. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని మనం చేయాలి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఎట్లా నడుచుకోవాలంట మనము, వెలుగు సంబంధుల వలె. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అయ్యో నేను బీదవాడినే, నేను ధనికున్నే, నేను దాసుడనే, లేకపోతే నేను స్వతంత్రుడనే అన్న భేదం అన్నది ఏమీ లేదని, మీలో ప్రతి వాడును ఏ సత్కార్యం చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందుదురు. దాసుడు లేడు, స్వతంత్రుడు లేడు, ధనికులు లేడు, బీదవాడనే లేదు, దరిద్రుడనే వాడు ఎవరు లేరండి. కానీ మీలో ప్రతి వాడు ఏ సత్కార్యం అయితే చేస్తే దాని ఫలం అనేది తప్పకుండా దేవుడు మీకు దయచేస్తాడు. అదండి మనము ఆత్మ ఫలములలో ఒక ఫలము. దేవుని మహిమకరణ గాక. కాబట్టి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. ఏది మంచిదో అన్నది మీరు ఆలోచించాలి. అంతేకాదు, మీరు ఒకరి పట్ల ప్రేమను చూపితే తెలివితోటి ప్రేమ చూపాలంట. వాక్యం అదే చెప్తుంది. ఒక మూర్ఖంగా ప్రేమను మనము చూపటము కాదు, తెలివితో మన ప్రేమ ఉండాలి. సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. ఊరికే మనం ఒక వ్యక్తికి సాయం చేసుకుంటూ పోతా ఉంటే ఆ సాయాన్ని వాడు నిలుపుకోలేకపోతే అది ఎన్నడూ అతని జీవితానికి ఉపయోగం అన్నదే ఉండదండి. కాబట్టి మీ ప్రేమను ఎవరి పట్ల చూపుతున్నట్టయితే వారు మనము తెలివితో ఆ ప్రేమను మనం చూపాలి. దేవుని మహిమకరణ గాక. కాబట్టి మనం అంతకంతకు అభివృద్ధి పొందాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. ఎట్లా అంట, అంతకంతకు అభివృద్ధి పొందాలి. కాబట్టి మనం శ్రేష్టమైన కార్యములు ఏంటి అనే వాటిని వివేచించే వారిగా మనము ఉండాలండి. దేవుని మహిమకరణ గాక. ఈ విధంగా మన జీవితము సాగినప్పుడు దేవునికి మహిమయు. మొదటగా ఏమొస్తుందంట, దేవునికి మహిమ. నీ మంచితనం, నీ నీతి, నీ ప్రేమ, నీ సాత్వికం, నీ దయాళుత్వం అవన్నీ కూడా వెలుగు ఫలము బయటికి కనబడుతుంటే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. దేవుని మనం మహిమపరిచే వారిగా ఉండాలి. దేవుని నేను మహిమపరుస్తున్నాను, స్తుతిస్తున్నా అంటే ఎట్లా? ఇదిగో వీటిని నువ్వు ప్రదర్శించాలి. ఆమేన్, హల్లెలూయా. దానివల్ల ఏమొస్తున్నదంట, దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులుగా కావాలి. క్రీస్తు దినం అంటే ఏంటిది? ఎత్తబడే దినము. అప్పటిదాకా మీరు ఏ విధంగా ఉండాలంట? నిష్కపటులు, నిర్దోషులుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. దేవుని మహిమకరణ గాక. అదే అండి, ఆ విధంగా మన క్రైస్తవ జీవితం అన్నది కొనసాగాలి. కాబట్టి ప్రభువు వలన స్వాస్థ్యముగా ప్రతిఫలముగా పొందుదామని మనం ఎరుగుదాము. ఏమొస్తుంది ఇట్లా చేస్తే? ప్రభు వలన మనకు స్వాస్థ్యము దొరుకుతుందండి. అది ప్రతిఫలముగా మనం పొందుకోబోతాము. ఆ స్వాస్థ్యం ఏంటిది? పరలోకములో మనకంటూ ఒక స్థానము, పరలోకంలో మనకంటూ ఒక నివాసము, దేవుని యొక్క ఆస్తిలో మనకంటూ ఒక భాగమున్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ నిత్య జీవంలో మనం కూడా ఒక
పాత్ర అయి ఉన్నాము, లేక వంతు అయి ఉన్నాము, ఒక భాగమై మనం ఉన్నాము. ఇలా చేస్తే మనకేమొస్తుందంట? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదు మనం ఎరిగి ఉండాలని. హల్లెలూయా. కాబట్టి మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక, చూడండి, మీరేమి మంచితనము, మంచి ఫలాలు మీరేది చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయాలి. అదండి. ఎవరికి చేస్తున్నాం మనము? ప్రభువుకు చేస్తున్నాం. కానీ మనం చేసేది మనుషులకే, మనుషులకే. అయితే అది మనుషులకు చేయటంలో నిజానికి మనము ఏం చేస్తున్నామో ప్రభువుకు మనము చేస్తున్నామని మనస్ఫూర్తిగా చేయాలి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కాబట్టి ప్రీతికరమైన సేవ మనము దేవునికి చేయాలండి. మనస్ఫూర్తిగా చేయటమే ప్రీతికరమైన సేవ. ఒక వ్యక్తి అంతరంగమున క్రీస్తును కలిగినప్పుడు బయట కూడా క్రీస్తు వలె ఉండునట్లుగా అతనిని చేయును. మన అంతరంగములో క్రీస్తు యొక్క ఆత్మ నివసించినట్లయితే బయట కూడా మనం ఎట్లుంటాము? క్రీస్తు వలనే ఉండులాగా మనము కనపడాలని. లోపల నేను దేవుని కలిగి ఉన్నా, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నా, క్రీస్తుని కలిగి ఉన్నా అని మనం చెప్పుకుంటూ బయటికి మన జీవితం వేరే విధంగా ఉంటే మనం ఎన్నడూ క్రీస్తును కలిగి లేమని, పరిశుద్ధాత్మను మనం ఎన్నడూ కలిగి లేమని. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానని మనం చెప్పుకుంటూ మరి పరిశుద్ధాత్మ ఫలములు 9 మనం ఫలించలేకపోతే మనలో ఏం లేదు? పరిశుద్ధాత్ముడు లేడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి జాగ్రత్తగా వినండి. విమోచన అంటే ఏంటిది? మన అపరాధములకు, మన పాపములకు క్షమాపణ. విమోచన అంటే ఏంటిది? మన పాపములకు, మన అపరాధములకు క్షమాపణను కలుగుటే విమోచనము. అదండి. కాబట్టి విమోచనలో 2 విధములుగా భాగములు ఉన్నాయి. 2 విధములైన భాగములు ఉన్నాయి. బాగా గమనించాలి. ఒకటి ఏంటంటే బయటికి వచ్చుట, రెండవది ఏంటిదంటే లోపలికి ప్రవేశించుట. బాగా గమనించాలి. ఏంటిదంటే ఏం చెప్పాను? విమోచనలో 2 విధములు, అంటే 2 భాగములు ఉన్నాయి. విమోచన అంటే ఏంటిది? మన పాపముల నుండి, తప్పిదముల నుండి మాకు క్షమాపణ కలుగుటే విమోచన. ఈ 2లో ఏంటిదంట? ఒకటి బయటికి వచ్చుట, రెండవది లోపలికి వెళ్ళుట. అంటే ఈ లోకంలో నుండి నువ్వు బయటికి రావాలి, మరియు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనికి నీవు లోపలికి వెళ్ళాలి. ఒకటి బయటికి రావటము, రెండోది లోపలికి వెళ్ళటం. అంటే ఈ ప్రకృతి సంబంధమైన భూమిలో నుండి నువ్వు బయటికి వచ్చి ఆత్మ సంబంధమైన భూమిలోనికి నీవు వెళ్తున్నావు. ఐగుప్తు అనే భూమిలో నుండి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చి తమకు వాగ్దానం చేయబడిన కనాను అనే దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి ప్రవేశించుట విమోచన పూర్తి అయ్యున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మొదటగా నీవు వెలుపలికి రావాలను. అయితే చాలా మంది జనులు ఈ దినం ఏం చేస్తున్నామంటే, మనము బయటకు వస్తున్నాం. ఎక్కడికి? లోకము నుండి బయటికి వస్తున్నాం. మన సంఘంలో 99% ఈ విధంగానే ఉన్నారు. మనం బయటకు వస్తున్నాము, కానీ వస్తా మన లోపల లోకాన్ని కూడా తీసుకొని వస్తున్నాము. అదండి, మనం బయటకు వస్తున్నాము, లోకం నుంచి అని చెప్పుకుంటున్నాము, కానీ మళ్ళీ మన అంతరంగంలో ఏమున్నదంట? లోకాన్ని పెట్టుకొని బయటికి వస్తావు. కానీ నీవు క్రీస్తులో ప్రవేశించుటకు లోకముల నుండి బయటికి రావాలి. నువ్వు క్రీస్తులో ప్రవేశించాలంటే నువ్వేం చేయాలి? లోకంలో నుండి బయటికి రావాలి. విశ్వాసములోకి ప్రవేశించుటకు నీవు అవిశ్వాసం నుండి బయటికి రావాలి. నువ్వు అంతే కదా. విశ్వాసంలోకి రావాలంటే అవిశ్వాసాన్ని నీవు వదిలివేయాలి. నిజంగా అసలైన విశ్వాసం నీవు కలిగి ఉండుటకు, విశ్వాసంలో ప్రవేశించుటకు తప్పక నీవు దేవుని వాక్యమునకు విరోధముకు ప్రతి దానిని పూర్తిగా నీ వెనక విడిచిపెట్టవలేను. నీ తల్లిదండ్రులను, నీ దేశమును, నువ్వున్న ప్రదేశాన్ని అన్నిటిని విడిచిపెట్టి నేను చూపించబో దేశానికి నీవు రమ్మని అబ్రహాముని పిలిచాడు.
అదేంటిది? లోకమునంతటిని, నీ వెనక ఉన్న ప్రతి విధముకు దానిని విడిచిపెట్టాలి. కాబట్టి ప్రభు చెప్తున్న, నా యొద్దకు వచ్చేవాడు ఎవడైనను నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించడానికి వీలు లేదు. దాని అర్థం ఏంటి? నా శాసనాలను నీవు గై కొనాలి, నా కట్టడలను నీవు గై కొనాలి, నా ఆజ్ఞలను నీవు గై కొనాలి. వాటిని గై కొనడానికి నీ తండ్రి నీకు అడ్డం ఉన్నాడా? ఆయన వదిలేసి. నీ తల్లి నీకు అడ్డం ఉన్నదా? ఆయనను వదిలేసాయి. నీ భార్య నీకు అడ్డం ఉన్నదా? ఆమెను వదిలేసాయి. అదే అండి, తల్లినైనా, తండ్రినైనా, పిల్లలైనా, భూములైనా, వేదలు కూడా నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించడానికి వీలు లేదు. ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ప్రేమ. సింపుల్ కాదండి. నేను దేవుడు ప్రేమిస్తాను, నేను దేవుడు ప్రేమిస్తాను. చాలా మంది మనం అంటాం. ఒకటి అడగాలి మనం. వాక్యములు ఉన్నది, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావా? ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట అని పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా ఉంది. మొన్న కూడా మనం శుక్రవారమే పాఠం చెప్పుకుంటున్నాం అనుకుంటా. దేవునికి వివిధముకు బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఆయన కట్టడలను అనుసరించుట శ్రేష్టము. రే పిల్లలు, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి విశ్వాసంలో ప్రవేశించాలంటే నువ్వు దేవుని వాక్యమునకు విరోధముగా ఉన్న ప్రతి ఆచారాన్ని, ప్రతి కట్టడను, నీ తల్లిదండ్రుల యొక్క ఆచార వ్యవహారాలన్నిటిని కూడా వదిలివేసి అబ్రహాము బయటకు వచ్చినట్టుగా నువ్వు రావాలి. అప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మూల పురుషుడకు అబ్రహాము అనే వాక్యం మనము పోయిన శుక్రవారం చెప్పుకున్నాం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒకసారి చచ్చిన మీరు ఎలాగో ఆయనచే బ్రతికించబడిరో దానిని మనకు పౌలు భక్తుడు అక్కడ రాశాడండి ఎఫెసీయులో. ఎట్లా మనం బ్రతికించబడ్డాం? మనం ఆల్రెడీ అపరాధం చేతను, తప్పిదముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉంటే దేవుడు మనల్ని బ్రతికించాడు అని అపోస్తలుడు పౌలు అక్కడ ఎఫెసీయులకు క్లియర్ గా రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి చచ్చిన మిమ్మును ఆయన బ్రతికించను. పాపములను అపరాధము చచ్చిన వారమైతిమి మనము. ప్రపంచ ధర్మము చొప్పున మనం ఇంతకు ముందు నడుచుకుంటేమి. శరీర ఆశను బట్టి మనసు యొక్క కోరికలను మనం నెరవేర్చుకుంటేమి. అయితే ఇప్పుడు ఈ మార్పుకు కారణం ఏంటిది? ఇప్పుడు అది మనం చేయటంలా. ఈ మార్పుకు కారణం ఏమిటిది? ఆ కారణం ఏమిటి అని చూస్తే, హల్లెలూయా, ఒకసారి చచ్చిన మనము ఎలా జీవించబడ్డాం అని మనము గమనిస్తే తిరిగి సజీవులమైతిమి మనము. అదే బ్రతికించబడుట. ఎందుకు ఇది కారణం అంటే దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. అక్కడ రాయబడి మనం చదువుకున్నాం కదా, 2:1 వచనము మరియు 4వ వచనం. మీ అపరాధముల చేతను, తప్పిదముల చేత మీరు చచ్చిన వారై ఉండిన సహితము దేవుడు తన మహాప్రేమను మీ పట్ల చూపాడు. ఎందుకు చూపాడు? ఆయన కరుణా సంపన్నుడై ఉండి. ఆ మాట, ఆ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమను మీ పట్ల చూపాడు కాబట్టి నీవు రక్షణలోనికి వచ్చావు. కాబట్టి దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించాడు. దాని అర్థం ఏంటిది? ఆయన మహా కరుణ సంపన్నుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ మార్పు కారణం ఏంటంటే చూడండి, మరణమును జీవమునకు ఒక మార్పు కలిగినది. మనం ఏమైనామో మరణంలో ఉండి జీవమునకు ఒక మార్పు అనేది కలిగినాం. మరణం నుండి జీవమునకు మార్చబడుట కంటే ఒక మనిషికి జరుగు గొప్ప మార్పు మరొకటి లేదు. అంతకంటే మార్పు ఏమనుంటుందా? ఏంటిదంట? మరణం నుండి జీవమునకు మార్చబడుట అన్నది మనిషికి జరిగే గొప్ప మార్పులలో గొప్ప మార్పు అయి ఉన్నది. అది దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, శారీరకంగా చనిపోతున్న ఒక మనిషి శారీరకంగా బాగైనచో అది గొప్ప సంగతి అండి. ఇప్పుడు చూడండి, శారీరకంగా ఏ జబ్బు వచ్చి మరణించబోతా ఉన్నాము, కానీ దాని నుండి బాగైతే అది గొప్ప సంగతి. అలాగే ఆత్మీయంగా చనిపోయిన వారిని తిరిగి జీవమునకు దేవుడు బ్రతికించుట కంటే గొప్పది మరి ఏది లేదు. అదండి, మనం ఆత్మీయంగా చచ్చిపోతా ఉంటే తిరిగి దేవుడు ఏం చేస్తున్నాడంట? మనకు జీవాన్ని ఇచ్చి బ్రతికిస్తా ఉన్నాడు. దానికంటే గొప్ప సంగతి మరి ఏది లేదండి.
కాబట్టి ప్రభు స్వయంగా చెప్తాము, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరం ఏంటిదంట? కేవలము నిష్ప్రయోజనం. ఇది ఎందుకు పనికిరాదండి. ఇందులో ఉన్న ఆ ఊపిరి అనేది క్షణంలో ఆగిపోతే ఆ తర్వాత 3 రోజులకి శరీరం అంతా ఏమైపోతుంది? కుళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు పనికిరాదండి. కానీ ఆత్మయే జీవింపజేయుచున్నది. కాబట్టి అది మనకు ముఖ్యం. కాబట్టి ఆత్మీయంగా చనిపోతున్న మనల్ని దేవుడు తన మహాకృప చేత, ఆయన కరుణా సంపన్నుడై దేవుడు మనం బ్రతికించాడు. ఇంతకంటే గొప్పది మరి ఏదియో లేదండి. హల్లెలూయా. ఎందుకనగా మనము పాపులం అయి ఉన్నాం, కానీ దేవుడు కరుణా సంపన్నుడు. అది అండి అక్కడ మనిషిని అసలు దేవుడు ఎన్నుకోవటానికి అసలు ఎటువంటి అర్హత అన్నదే లేదు మనిషికి. కానీ ఆయన కరుణ సంపన్నుడు. ఆ కరుణ సంపన్నుడు కాబట్టి అప్పుడే మార్పు కలిగినది. ఎందుకంటే ఆయన మనం ఎంతగానో ప్రేమించాడు. ఆయన కరుణా సంపన్నుడైన దేవుడు. దానిని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నానని ప్రవక్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆయన డబ్బులో సంపన్నుడైనచో, వస్తువులలో సంపన్నుడైనచో, అలాగూ కూడా ఆయన సంపన్నుడే. ఒక కరుణే కాదండి. ఒకవేళ ఆయన వస్తువులు కరుణా సంపన్నుడు, అవును ఆయన కరుణా సంపన్నుడే. డబ్బులు ఆయన కరుణా సంపన్నుడా, అవును ఆయన కరుణా సంపన్నుడు. ఎందుకంటే ఇది మొత్తము 1000 కొండల మీద ఉన్నది, అదంతా కూడా ఆయనదే. సృష్టి అంతా కూడా ఆయనదే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంతకంటే గొప్ప సంగతి ఏదనగా ఆయన కరుణా సంపన్నుడు. కాబట్టి మనము ఈ విధంగా రక్షణలోనికి వచ్చాం. దేవుని మహిమ కలుగును గాక. ఇంకొంచెం మనం చూసుకుందాం. కాబట్టి ఒక కథ లేకపోతే ఒక ఉపమానం లాగా ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఒకసారి కోడి పిల్లల గుడ్లల్లోకి ఒక బాతు గుడ్డు కూడా తీసుకొచ్చి పెట్టి పొదిగిచ్చాడట. ఒక వ్యక్తి ఏం చేశాడు? కోడి పిల్లల గుడ్లతో పాటు ఒక బాతుకు గుడ్డును కూడా తీసుకొచ్చి పొదిగిచ్చాడు. పొదిగిస్తే కొంతకాలానికి కోడి పిల్లలు బయటికి వచ్చిన గుడ్డులో నుంచి, అలాగనే బాతు పిల్ల కూడా బయటికి వచ్చిందంట. అయితే ఆ బాతు పిల్లకు అది ప్రత్యేకమైన జాతి, కోడి పిల్ల ఒక ప్రత్యేకమైన జాతి. దాని పనులు అలాగుంటాయి, బాతు పిల్ల యొక్క పనులు అలాగుంటాయి. కాబట్టి అది కొంత ఒక 10 రోజులు 15 రోజులు వయసు వచ్చేంత వరకు వేడిగా ఆ కోడి పిల్లలతో అవి ఎట్లా వెళ్తా ఉంటే అలాగే ఈ బాతు పిల్ల కూడా వెళ్తా ఉన్నాయి. అయితే దానికి ఏమీయో అర్థం కావటం లేదు. జాగ్రత్తగా వినాలి. దానికి ఏమీయో అర్థం కావటం లేదు. ఈ బాతు పిల్లలు ఆ గాదె లేకపోతే ధాన్యం నిల్వ చేసిన ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడంతా గోళ్ళతోటి రక్కుకుంటూ అక్కడ ఉన్న ధాన్యం గింజలన్నిటినూ పొడుచుకొని తింటా ఉంటుంది. మీరు బాగా గమనించాలి. కోడి పిల్ల ముక్కులు ఎట్లా ఉంటాయి? కోడి ముక్కులు సన్నంగా కొద్దిగా ఉంటాయి, కానీ బాతుది కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఆ గింజ అన్నది అది సరిగ్గా పట్టుకోలేదు. అది ఏదో విధంగా తంటాలు పడతా ఉన్నది. కానీ ఒక రోజున అది ఒక చెరువు ప్రాంతంలోనికి ఈ కోడి పిల్లలు వెళ్తా ఉంటే ఇది కూడా వెళ్ళిందంట. వెళ్ళాక దానికి ఆ నీటి వాసన అన్నది దానికి తగులుతా ఉందట బాతు. ఆ నీటి వాసన తగులుతా ఉండాక దానిలో ఉన్నటువంటి ఆ గుణము, ఆ గుణ లక్షణం అనేది బయటికి వస్తా ఉంది. అది వీటన్నిటిని వదిలేసి టకటక ఆ యొక్క చెరువులోనికి వెళ్ళిపోయింది, ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. బాతు పిల్లకు నీటి వాసన తగిలను. అది శాయశక్తుల ప్రయత్నించి నీటి వైపుకు వెళ్ళినది. ఎందుకు వెళ్ళినది? అది అందుకు ముందు అన్నడు ఆ నీళ్ళలో లేదు. పుట్టిన తర్వాత నుంచి ముందన్నడు నీటిలో దిగలేదు. కానీ అది బాతు అయి ఉన్నది. దాని పుట్టుకే నీటి వాసనతో కూడినది అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అదేం చూపిస్తుందంటే తన యొద్దకు తాను వచ్చుట అయి ఉన్నదని ప్రవక్త చెప్తా ఉన్నాడు. దాని పుట్టుక ఏంటిది? బాతుకు నీటి వాసన, నీటిలో సహవాసం, నీటిలో ఉండటము దాని పుట్టుక యొక్క జన్మ. కానీ కోడి పిల్లలు కోడి
నీళ్ళల్లోకి వెళ్ళి ఆ విధంగా ఈదుతాయా? ఉండవండి. అదేమిటి అంటే తన ఎద్దుకు తాను వచ్చుట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసి కూడా అలాగే ఉన్నాడు. దేవుని ముఖాముఖిగా అతను కలుసుకున్నప్పుడు అతను ఏదో ఉండి అతడు తన యొద్దకు తాను వచ్చును. అదండి, దేవుని కలుసుకుంటే విశ్వాసి తనలో ఏదున్నదో దాని యొద్దకు వస్తాడంటండి. హల్లెలూయా. అతడు తన యొద్దకు తాను వచ్చును. ఆ విత్తనం అతనిలో ఉన్నది, అది బ్రతికించబడినది. బాధ యొక్క గుణము దాని హృదయంలో ఉన్నది కాబట్టి నీటి వాసన తగలగనది ఏమైనది? పరిగెత్తుకుంటూ తన గుణాన్ని చూపించిందని. హల్లెలూయా. అట్లనే విశ్వాసి కూడా లోక సంగతుల నుండి ఎగిరిపోవును. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క జీవజలములు ఊట నీకు ఆ వాసన నువ్వు తగిలినప్పుడు నువ్వేం చేస్తున్నావంట? లోక సంగతుల నుండి ఎగిరిపోవును. అవి అతనికి చచ్చినవిగా కనబడును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనమందరము గత మన జీవితంలో ఈ లోక సంగతులతో ఉన్నాం. కానీ ఆ నిజమకు వారిని మనం పట్టుకొని ఉండగా ఏదో మనల్ని బ్రతికించను. మనం ఏం చేసామంటే ఆ నిజమకు వారిని మనము పట్టుకొని ఉన్నామండి. అప్పుడు మనలో ఉన్నటువంటి బీజము దేవుని వాక్యంతో జతపరచబడింది. అప్పుడు లోక సంగతులన్నీ అక్కడే కుళ్ళిపోయినవి. దాని యొక్క కోరిక ఇక మనలో ఏమాత్రమో లేదండి. ఇక బాతు పిల్లకు మళ్ళీ కోడి పిల్లలతో కలిసి ఉండాల్సిన అవసరం అనేది ఇంకా లేదండి. తన గుణమును వెల్లడిపరిచే దాని దగ్గరికి అది వెళ్ళింది. కాబట్టి పరిశీలకు, సద్దుకైలకు, శాస్త్రులకు వీరందరికీ లేనటువంటి ఆ బీజము బావికాడ ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీ అక్కడికి వెళ్ళి ప్రభు ఆమెతోటి మాట్లాడితే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యపు బీజము, ఈ వెలుగు అన్నది దాని మీద ప్రసరించింది. యేసుక్రీస్తు వెలుగు ప్రసరించారు. ఆమెలో ఉన్నటువంటి బీజము మొలకెత్తింది, అంటే విత్తనము మొలకెత్తింది. అందుకని ఆమెకు ముందు నుంచి వాక్యము తెలుసు. అక్కడ మీరు వాక్యాన్ని గమనిస్తే ఆమెకు ముందు నుంచి వాక్యము తెలుసు అండి. ఎందుకంటే మెస్సయ్య తప్పక వస్తాడని మాకు మా ఊళ్ళు చెప్పారు. ఆయన వచ్చినప్పుడు హృదయ రహస్యములన్నిటిని కూడా బయట పెడతాడని ఆయన మాకు చెప్పాడని. మరి నా హృదయ రహస్యాలన్నీ నువ్వు బయట పెట్టినావు కాబట్టి నువ్వు తప్పకుండా ఎవరివి? మెస్సయ్యావే. చూడండి, ఆమెలో ఏమున్నది? అప్పటికి వాక్యం అనే బీజము ఉన్నది. ఈ వెలుగనే వాక్యం అన్న దాన్ని తాకినప్పుడు ఆ రెండు ఒకే జాతికి చెందినవి కాబట్టి ఏమైనది? మొలకెత్తింది, ఫలితం అన్నది వచ్చింది. ఈ దినము ఇంతగా సువార్త ప్రకటిస్తా ఉంటే ఈ యొక్క చర్లపల్లి ఏరియాలో కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఆయా సంఘాలలో 10 మంది 20 మంది మాత్రం ఎందుకున్నారు? మిగతా వారందరూ ఎందుకు రావటం లేదు అంటే వారిలో ఏమి లేదు, సహజంగానే వారిలో ఆ వాక్య బీజం అన్నది లేదు, ఆ విత్తనం అన్నది లేదు. అయితే ఎవరికైతే విత్తనం ఉన్నదో వారు ఏం చేస్తున్నారు? వాక్యముని వెలుగు తాకగానే ప్రభువును అంగీకరిస్తా ఉన్నారు. అది కొద్ది మందగానే ఉంటుందని వాక్యం మనకు చెప్తా ఉన్నది. హల్లెలూయా. దేవుని దాన్ని మహిమకరణ గాక. కాబట్టి క్రీస్తులో దేవుని యొక్క భాగముగా నువ్వు అయ్యేదవు. నిన్ను విడిపించటకు క్రీస్తు నీ కోసం చనిపోయాను. మనకున్నదంతయు దేవుని కొరకు కాదు మనం ఆలోచన చేయాలి. అదే చెప్తుంది వాక్యం. మనకున్నదంతా కూడా ఏంటిదంట? దేవుని కొరకే అన్నట్లుగా మనము ఉండాలంట. దేవుడు తన కరుణ సంపన్నతలో ఈ దినం ఎట్లు మనల్ని విమోచించనో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన మన పట్ల ప్రేమ లేనిచో మనం ఏమైపోయేవారివి? మన అపరాధములతోటి, తప్పిదములతోటి, మన పాపములతోటి మనము నాశనం అయిపోయేవారి. కానీ దేవుడు కరుణ సంపన్నుడై ఉన్నాడు. దేవుడు నన్ను మహిమకరణ గాక. బాగా గమనించారు. ఒకప్పుడు లోకం ఎంతో పాపయుక్తముగా ఉన్నదండి. బాగా గమనించారు. అంటే పిల్లలు లోపలికి, ఒకప్పుడు లోకము ఎంతో పాపయుక్తముగా ఉన్నది. భూమి మీద చెడుతనం వచ్చినట్లుగా మానవుడు కారణమాయను. భూమి మీద చెడుతనం ఎవరు కారణము? దేవుడు కారణము కాదండి. మరి ఏ జంతువు కారణము కాదండి, ఏ పక్షులో కారణము, ఏ జీవులో కారణము కాదండి. మానవుడు చెడుతనమును భూమి మీద వచ్చేటట్టుగా కారకుడు. కాబట్టి మానవుని తయారు చేసినందుకు దేవుడు దుఃఖపడ్డాడండి, సంతాపపడ్డాడండి.
ప్రవక్త చెప్పడం మొత్తం తల మొత్తం శరీరం ఒక చెడిపోయిన పుండుగా ఉండెను. తాను మానవుడిని చేసినందుకు దేవుడు ఎంతగానో సంతాపపడాడు. నేను చేసిన మానవుని ఇక నాశనం చేయాలని ఆయన అనుకున్నాడు. ఆయన వారిని నాశనం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. ఎందుకనగా వారి యొక్క చెడుతనము వలన ఆయన వారిని నాశనం చేయాలనుకున్నాడు. మొత్తము మానవాళి ఆ కాలంలో తుడిచిపెట్టుకొని పోవాల్సినది. మొత్తం ఏం చేశాడు? మానవాళ్ళంతా కూడా తుడిచిపెట్టుకొని పోవాల్సినదే. అలాంటి పాపములు వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఏంటిదంట? దేవుడు కరుణా సంపన్నుడై దోషులతో అమాయకులు నశించకుండా కాపాడాను. దోషులతో అమాయకులను కూడా నశించిపోకుండా కాపాడాను. కాబట్టి లోనికి రాబోని వారి కొరకు, సరి అయినది చేయబోని వారి కొరకు ఆయన వెళ్ళి ఒక మార్గమును ఏర్పరచను. దేవుడు ఏం చేస్తా ఉన్నట్ట? అమాయకులను కాపాడటానికి ఆయన వెళ్ళి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. లోపలికి రాబోయే వారి కొరకు, సరైనది చేయి వారి కొరకు ఆయన వెళ్ళి ఒక మార్గం ఏర్పరచను. కృప వేడుకున్న వారి కొరకు ఆయన ఒక కృపా మార్గము ఏర్పరచను. అదే ఒక ఓడను సిద్ధపరచుటై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరొక మాటలో చెప్పాలంటే ఆయన తన పక్షిరాత్రులను కోడి పిల్లలతో పాటు మునిగి నశించకుండా తీర్పుకు పైగా ఎగిరిపోవునట్లు నోవా కుటుంబానికి రెక్కలను ఏర్పరచను. ఆ రెక్క ఓడ అయి ఉన్నది. హల్లెలూయా. నోవా దినములో తప్పించుకున్న ఒక మార్గమును ఆయన ఏర్పరచను. ఇది చేయుటకు, దీనిని ఏర్పరచుటకు కారణము ఏమనగా దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ వారు చేసిన అపరాధముల చేత, తప్పిదముల చేత మానవాళి మొత్తం కూడా నాశనం చేత దేవుడు సంతాపడాల్సిన భూమి మీద మానవుని ఎందుకు చేశానని ఆయన దుఃఖపడినట్టుగా ఉన్నది. కానీ ఒక కుటుంబాన్ని ఆయన కరుణ చూపాడండి. దేవుడు నన్ను మహిమకలను గాక. కాబట్టి ప్రవక్త యొక్క వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్పేదంట, జాగ్రత్తగా వినాలి. ప్రవక్త యొక్క వాళ్ళమ్మ, ఒక దుంపలో నుండి నీవు రక్తమును రప్పించజాలవు. దుంప అంటే ఏంటిది? బంగాళదుంప. ఇంకా చామగడ్డ ఒక దుంపే. అలాగనే మనం తీయక పొటాటో చిప్స్ లాంటి చేస్తాం, దాన్ని ఏమంటాం? ఆ ఆలుగడ్డ కాకుండా ఇంకా ఎర్రంగా ఉంటుంది, ఆ స్వీట్ పొటాటో. ఇట్లాంటి వాటిలలో ఆ దుంపలు అంటే దుంపలుగా ఉన్న వాటి నుంచి నువ్వెంత పిండినా ఏం రాదు, రక్తం అన్నది రాదు. ఎందుకనగా అసలు అందులో రక్తమే ఉండదు. రక్తమే దుంపలలో ఉండదండి. కాబట్టి అక్కడ చేర్చుకున్నట్టుకు ఎట్టి జీవరూపము లేనిచో అది చేర్చుకొనబడదు. అంటే ఈ వాక్యము నువ్వు చేర్చుకోవాలంటే నీలో ఏముండాలి? ఆ రక్తం అన్నది ఉండాలి. ఆ బీజము, విత్తనం అన్నది నీలో ముందుగానే ఉండాలి. అది లేకుంటే నీకు ఎంతగా వాక్యం చెప్పబడుతున్నా నువ్వేం చేస్తావు? దానిని స్వీకరించలేవు. ఎందుకంటే నీలో రక్తమే లేదండి. ఆ కారణం చేతనే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఆయన యేసు యొక్క ముఖంలోని చూచి ఆయన ఏమని పిలిచారు? నీవు బయల్జెబూవు, దెయ్యములకు అధిపతి అని పిలిచారు. ఎందుకంటే ఆయనను చేర్చుకున్నట్టుకు వారిలో ఏమీయో లేదంట. ప్రవక్త చెప్తాడు, ఎంత గొప్ప మాట చూడండి. నిజంగా వారిలో ఈయన దేవుని యొక్క విత్తనమైన బీజం ఉన్నట్లయితే పేతురు ఎందుకు చేర్చుకున్నాడు? ఆ యొక్క జబదే కుమారుడు ఇద్దరు, అరే మీరు నన్ను వచ్చి వెంబడించండి ఒక మాట చెప్పుకుని ఎందుకు చేర్చుకున్నారు? ఎక్కడో నతానియేలును ఉన్న వ్యక్తిని ఎందుకు చేర్చుకున్నారు? వాళ్ళు ఈ ప్రభువును విడవక ఎందుకు అట్టనే కనిపెట్టుకొని ఉన్నారు అంటే వారిలో ముందుగానే బీజము ఉన్నదండి. వీరిలో బీజం అన్నదే లేదంట. కాబట్టి ఆయన అన్ని అద్భుతకరాలు, ఆశ్చర్యకారం చేస్తుంటే ఇంకా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు నిత్య జీవమునకు నిర్ణయించిన వారందరూ ఆయనను విశ్వసించేది. హల్లెలూయా. అంటే ముందుగానే ఈ లోకం అంతటిని ఆయన చూశాడు. ఏ ఏ సంవత్సరములలో ఏ ప్రజలు ఉంటారు, ఆ ప్రజలలో ఎవరెవరు క్రీస్తును
అంగీకరిస్తారు, దేవుని అంగీకరిస్తారు వారందరూ ముందుగానే ఆయన తన మహాజ్ఞానంతో చూసేసి ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడంట. పలాని 2025 సంవత్సరం, క్రీస్తు శకం 2025 సంవత్సరం పలాని వ్యక్తి క్రీస్తు అంగీకరించి వచ్చాడు, గొర్రెపిల్ల జీవ గ్రంథం పేరు రాసి. అట్లా ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే, ఈ సృష్టి కార్యం అనేది జరగక మునిపే ఆయన యొక్క ఆవేశంలో ఈ భవిష్యత్తును అంతటిని ఆయన చూసి ఎవరు రక్షింపబడతారో ఎవరు రక్షింపబడరో ముందుగానే రాసేసాడంట. ఆ కాలం వచ్చినప్పుడు మనము ప్రత్యక్షపరచబడ్డాం. కాబట్టి శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు ఏం లేదంట, వారు అసలు ఆ బీజం అన్నదే లేదు. కానీ సమరయ స్త్రీకి ఆ బీజము ఉన్నది. ఆ యొక్క శిష్యులు పిలవబడ్డ వారిలో బీజం అన్నది ఉన్నది. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ ప్రభువుని విశ్వసించిరి అని రాయబడి దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినము చక్కగా ఈ మందిరములో కూర్చొని ప్రభు యొక్క వాక్యములు లక్ష్యంలోకి వచ్చినప్పుడు దాని అర్థం ఏంటిది? మన అందరము కూడా దేవుని చేత నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారిని, అదే ఉచితమైన కృప అయి ఉన్నది. మన అపరాధముల చేతున్న పాపముల చేత మనం సచ్చిన వారై ఉండిన సైతము దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేమించి ఆయన కరుణా సంపన్నుడి మహాప్రేమతోటి మనం క్రీస్తుతో కూడా బ్రతికించనని మనం వాక్యం చదువుతున్నాం. అదండి. కాబట్టి ఇందులో దేవుని యొక్క కరుణ సంపన్నత ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. హల్లెలూయా. కాబట్టి ఆ దుంపలో నువ్వు ఎంత రక్తమును తీయాలన్నా నువ్వు ఎన్నడూ తీయలేవు. ఎందుకంటే అంటే రక్తం అన్నదే ఉండదు. దేవుని మహిమకరణ గాక. హల్లెలూయా. కాబట్టి వారందరూ ఆయన చూసి నువ్వు బయలుజెబుకు, నువ్వు దొంగవు, నువ్వు అది ఇది అన్నారు. కానీ నిత్య జీవముకు నిర్ణయించబడిన వారు అవునయ్యా నువ్వు మెస్సియావని గ్రహిస్తున్నా, నువ్వు మెస్సియావని నేను గ్రహిస్తున్నా, నేను తెలుసుకున్నా. కాబట్టి పరిగెత్తుకుని వెళ్ళి ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీరు చూడటానికి రండి, ఈయన మెస్సయ్య కాక ఇంక మరెవరు, ఈయన మెస్సయ్య అని సాక్షిస్తా ఉంటా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యములు ప్రభు కూడా చెప్తారు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చేదరు. దేవుని దగ్గరికి వచ్చిన వాడు దాని అర్థం ఏంటిది? తండ్రి నిన్ను ఆకర్షించాడు. కాబట్టి అలా ఆకర్షింపబడిన మనం ఎంతో ధన్యులం. అదే దేవుడు కరుణా సంపన్నుడై తన మహాప్రేమను మన పట్ల చూపాడని దాని అర్థం అండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం. కొన్నిసార్లు వీధులలో నీవు ప్రజలతో ప్రభువుని గురించి చెప్పినప్పుడు వారు నీ ముఖం మీదనే నవ్వుతారంట. చాలా మంది అవును మనం దేవుని గురించి చెప్పినాం అనుకో, ఆ దేవుడా ఏందోలే అని చెప్పేసి ఏం చేస్తారో ముందుగానే నవ్వుతారు. నీ ముఖం మీదనే వారు నవ్వుతారు. ఏమైనా కానీ మళ్ళీ మళ్ళీ మన వాళ్ళకు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. నా తండ్రి మొదటిగా ఆకర్షించితేనే గాని ఎవరు నా యొద్దకు రాడని ఆయన పలికెను. నువ్వెంత చెప్పినా దేవుడు ఆ వ్యక్తిని ఆకర్షించాలి. అక్కడ ఒక జీవము ఉండవలసి ఉన్నది. ఆయన నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చేదరు. ఎవడు రాడండి, ఆయన అనుగ్రహించిన వారే ఆయన దగ్గరికి వస్తారు. హల్లెలూయా. కాబట్టి విమోచించబడేవారు వారి కొరకు ఆయన ఒక ఏర్పాటును తయారు చేశాను. స్వస్థపరచు వారి కొరకు ఆయన ఒక ఏర్పాటును చేశాను. ఈ విధముగా దేవుడు చేసినందున ఆయన కరుణా సంపన్నుడు. ఆయన ఎల్లప్పుడూ కరుణా సంపన్నుడే. అది అలాగుంటాడండి ఆయన. కాబట్టి ఆయనను మనం ఈ దినం ఏమని పిలుస్తున్నాము? యేసుక్రీస్తు అంటే దాని అర్థం ఏంటిది? కరుణామయుడు. ఏంటిదంట? కరుణామయుడు. ప్రపంచంలో ఏ వ్యక్తి చూపినటువంటి ప్రేమను యేసుక్రీస్తు చూపాడండి. దీన్ని నీవు తిరస్కరించినతో, అంత కరుణామయుడు, అంత కరుణ కృప సంపన్నుని నీవు తిరస్కరించినచో తీర్పు తప్ప మరి ఏదియో లేదా. ఇక నీకు తీర్పు తప్ప మరి ఏమియో మిగిలి ఉండదండి. ఎందుకంటే దేవుణ్ణి తిరస్కరించుట పాపమై ఉన్నది. దేవుణ్ణి తిరస్కరించుట పాపమై ఉన్నది. ఎందుకనగా పాపం మనకు తప్పక తీర్పు చేయబడవలసిందే. దేవుని మహిమ కలుగును గాక. అట్లనే ఇంకొంచెం చూద్దాం. ఫరో ఒక అనుకరణ వ్యక్తిగా ఉన్నాడు. మోసే ఆ యొక్క సముద్రం లోపలికి వెళ్ళి ప్రజలందరినీ నడిపిస్తా ఉన్నాడు. ఫరో కూడా ఏం చేశాడు? వాళ్ళని చూసి మేము కూడా
అవకలికి దాటి వాళ్ళని పట్టుకుందామని అతను కూడా ఒక అనుకరణ వ్యక్తిగా ఆ యొక్క సైన్యముతో ఆ సముద్రంలో వెళ్ళిపోతున్నట్టుగా మనం చూశాం. కానీ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి హెబ్రీ పిల్లలను తప్పించుకున్నటకు ఆయన ఒక మార్గమును ఏర్పరచను. ఏంటిదంట? దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఇక్కడ రావాలి, కరుణా సంపన్నుడై ఉండి హెబ్రీ పిల్లలు తప్పించుకున్న ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. కానీ దాన్ని అనుసరించడానికి ప్రయత్నించినటువంటి ఆ యొక్క పరో సైన్యముల అధికారులు ఎందుకు ముంచివేశాడు? దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు పిల్లలు ఏర్పరచబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, వాగ్దానపు పిల్లలు. అట్లనే మనము కూడా ఎన్నిక చేయబడిన వారు, వాగ్దానం చేయబడింది మనకు. ఈ లోకంలో నుండి మనల్ని పెంట కుప్పల నుండి దేవుడు పైకి లేపాడండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అలాగా వారు ఉండి వారు విధి నిర్వహణలో ఉండేది. ప్రవక్త చూడండి ఎంత చక్కటి మాట ఉపయోగించాడు. ఎలా ఉన్నారంట? విధి నిర్వహణలో ఉన్నారంట. ఏంటిది వారి విధి? కనాను దేశానికి వెళ్ళాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. అది వారి యొక్క విధి. ఇప్పుడు మనము కూడా నూతన యెరూషలేము అనే యొక్క పట్టణంలోనికి మనము వెళ్ళాలి. దేవుని యొక్క ఉన్నతమైన స్థలములలోనికి మనము కూడా వెళ్ళాలి. ఆయన నివసించే చోటుకు మనము వెళ్ళాలి. అది మన యొక్క విధి నిర్వహణ. ఆ విధి నిర్వహణలో ఉన్న వారి కొరకు ఆయన ఒక మార్గాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తాడు. వాక్యమును వెంబడించుచుండిరి. వారు ఇంకేం చేస్తున్నారంట? వాక్యమును వెంబడిస్తారు. కాబట్టి మనం కూడా ఇద్దరం ఏం చేస్తున్నామో వాక్యమును వెంబడిస్తాము. కృప పొందుటకు అది ఒక్కటే మార్గము. చూడండి, మనం కృప పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము వెంబడించాలని. వెంబడించటకు దేవుడు మనకిచ్చిన ఉపదేశములను వెంబడించవలెను. ఆయన కృప చూపుటకు అదొక్కటే మార్గం అయి ఉన్నది. ఆయన చేయమని చెప్పినది మనము వెంబడించవలెను. అదే అండి. కానీ వాళ్లకు పరో సైన్యానికి ఏం లేదు, ఎన్నిక అన్నది లేదు, వాగ్దానం అన్నది లేదు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు కాదు. కాబట్టి అతను అవకలికి వెళ్ళాలని చూస్తే అతనికి ఏం లేదు, కరుణ అన్నది లేదండి. వారి పట్ల ప్రేమ అన్నది లేదండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అవును, అది నిజం. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న వారి మీదనే ఏమున్నదంట? కృప అన్నది ఉన్నదంట. ఆయన మార్గంలో అనుసరించే వారి పట్ల కృప అన్నది ఉన్నదంట. హల్లెలూయా. ఎందుకనగా వారికి దేవుడు కరుణా సంపన్నుడు. ఎందుకనగా వారు ఆయన ఆజ్ఞలు వెంబడించుచుండిరి. దేవుడు తన ఆజ్ఞలు వెంబడించవాలని మనల్ని కోరుచున్నాడు ఈ దినము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మోషను పక్షిరాజు విశ్వాసులను రక్షించను. ఎందుకనగా వారు ఆయన వాక్యం పట్ల మర్యాద కలిగి ఉండేది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈనాడు ప్రియ స్నేహితుడా, దేవునితో మనం ఉపకారం పొందుటకు ఒకే ఒక మార్గం ఉన్నది. దేవునితో మనం ఉపకారం పొందాలంటే ఒకే ఒక మార్గము. దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన మాటను మనము పాటించాలి. ఈనాడు దానిని గురించి ఆయన ఏమి చెప్పుచున్నాడో దానిని మనం గౌరవించవలసి ఉన్నాం. కాబట్టి దేవుడి దినం మనకు ఏ వాక్యం ఇచ్చాడు, ఏమి ఇచ్చాడో దాన్ని మనము గౌరవించాలని. ఎవరో ఏదో చెప్పినది నువ్వు తీసుకోరాదు, దేవుడు చెప్పిన దానిని నువ్వు స్వీకరించవలే. ప్రతి మనిషి అబద్ధకుడు, కానీ దేవుడు ఒక్కడే సత్యవంతుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పక్షిరాజుగా ఉండుటకు నీ వాక్యమును దినదినము వెంబడించవలే. ఏం చేయాలంటే దినదినము వెంబడించాలండి. ప్రతి దినము వారికి కొత్తగా ఏం పడతా ఉంది? మన్నా పడతా. మన్నా అనగా ఏంటిది? ఆహారం. ఆహారం అనగా ఏంటిది? వాక్యమయ్యి. వాక్యం ఎవరు? క్రీస్తు అయ్యారు. కాబట్టి క్రీస్తుని మీరు దినదినము తినవలే, వెంబడించాలని. హల్లెలూయా. ఎడతెగక దేవుడు వాక్యమును నీవు భుజించవలెను. కాబట్టి ప్రతి దినము మనము బైబిల్ చదివే వారమై ఉండాలండి. హల్లెలూయా. ఇంకా చూడండి, అరణ్యములో సర్పమును చూడ నిరాకరించిన వారందరూ నశించారు.
దేని చూడటానికి నిరాకరించిన వారు ఆ సర్పమును ఆ యొక్క స్తంభం మీద నిలబెట్టినప్పుడు దాన్ని చూడండి, ఆ ప్రతిమను సర్పము యొక్క ప్రతిమను చూడ నిరాకరించిన వారందరూ నశించిపోయారు. ఎందుకంటే దేవుడు ఒక త్రోవను వారికి చూపాను. సర్పము కాటు వేసిన ప్రతి ఒక్క చచ్చిపోతా ఉంటే, కానీ కాటు వేసిన వ్యక్తి ఎవరైనా ఆ సర్పము యొక్క ప్రతిమను చూసినట్లయితే వాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు అన్నది దేవుని వాక్యం. అది మోషకు చెప్పాడు. దాన్ని ఇమ్మీడియట్ గా ఒక సర్పం యొక్క ప్రతిమను చేసి ఆ స్తంభం మీద నీవు నిలబెట్టు, దాన్ని నిదానించి చూసిన వాళ్ళందరూ బ్రతుకుతాడు. వాడి సర్పం కాటు వేసిన వాడు ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. హల్లెలూయా. అది దేవుడు వారికి చూపిన త్రోవ. కానీ దాని వైపు చూడ నిరాకరించినచో, నీవు వీధిలో కూర్చుండి ఉన్నచో, లేదా ఒక మత విశ్వాసం పట్టుకుని ఉండినచో, అది నిజమో కాదో అని నువ్వు చూడ నిరాకరించినచో నీవు నశించదవు. సర్పం కాడి వేసిన తర్వాత నువ్వు వెళ్ళి దాన్ని చూస్తేనే నీకు బ్రతుకు, లేకపోతే చచ్చిపోతావు. ఈ దినం కూడా అంతే. వాక్యం వైపు నువ్వు చూడకుండా ఎవరో చెప్పింది నువ్వు చూసినచో, లేకపోతే నీకున్న ఒక మత విశ్వాసాన్ని నువ్వు పట్టుకొని ఉన్నచో, అది నిజమా కాదా అది నువ్వు అని అంటున్నచో, నువ్వు తిన్నగా వాక్యమును చూడ నిరాకరించినచో నీవు నశించదవు. చూడ నిరాకరించిన వారందరూ నశించరి. దేవుడు అందరిని మాడని దేవుడు అండి. కాబట్టి దేవుణ్ణి లేదా యేసుక్రీస్తును చూడ నిరాకరించిన వారందరూ కూడా నశించిపోయేదారు. ఈ దినం ఏంటిదంట? అదే కదా దేవుడు చెప్పింది. మోసే అరణ్యంలో సర్పం ఎలాగ ఎత్తునో మనుష్య కుమారుడు కూడా అలాగే ఎత్తబడవరు. శిలువలో ఎత్తబడిన ఆయన వైపు నువ్వు నిదానించ చూడకపోతే, ఆ కార్యం ఏంటిదో అని నువ్వు గ్రహించకపోతే నీకేమున్నది? నశించడం తప్ప మరొకటి లేదండి. కాబట్టి క్రీస్తును చూడ నిరాకరించిన వారందరూ నశించిపోయేదరు. నేడును జరుగుతున్నది అదే. కాబట్టి దేవుని ఎరుగున వారికి, యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడని వారికి ప్రతిదండన ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మీరు దేవుని వాక్యమును మీకు చెప్పి, మీకు బోధించి, మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు మీ విశ్వాసము, వారి విశ్వాసమును అనుసరించుడి. ఈ మాటను చెప్పుటకు పాస్టర్కు ఎంత ధైర్యం ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఈ మాట చెప్పుటకు పాస్టర్కు ఎంత ధైర్యం ఉండాలో చూడండి. ఏంటిదంటే, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, వారి ప్రవర్తన ఫలమును, లేకపోతే వారి అంతరంగముగా నడుచుకున్న రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఈ మాట చెప్పాలంటే పాస్టర్ ఈ విధంగా ఉండాలండి. ఆయనకు విశ్వాసం ఉండాలి, అంతరంగం శుద్ధికరంగా ఉండాలి, వారి ప్రవర్తన ఫలము గొప్పగా ఉండాలి. వారు మీ పైన నాయకులుగా ఉన్నారు. వారు బోధించేది అప్పుడు మీరు విని శ్రద్ధగా ఉండాలంట, దానిని అనుసరించాలంట. మా దినము మరి క్రైస్తవమైన మనం, లేదా పాస్టర్లు ఉన్న మనం ఈ విధంగా ఉన్నామా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోతున్న దానికోసం మనం ఎదురు చూస్తా ఉన్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొలుచు జిహ్వ ఫలము అర్పించుదము. స్తుతియాగం అంటే ఏంటిది? ఆయన నామాన్ని ఒప్పుకుంటూ మన యొక్క పెదవుల ద్వారా ఆయనను కీర్తించుటే జిహ్వ ఫలము. హల్లెలూయా. కాబట్టి ఉపకారమును, ధర్మమును చేయ మరిచిపోకుడి. మీకు చెప్పాల్సింది ఏంటిదంట? మీరు ఉపకారమును, ధర్మమును చేయ మర్చిపోకండి. హల్లెలూయా. అట్టి యాగములు దేవునివి, ఆయనకి ఇష్టమైనవి. దేవుని మహిమ కలుగును గాక. అట్టి యాగములు ఏంటిదంట? ఇష్టమునడు. ఉపకారము, ధర్మము చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటండి. హల్లెలూయా. కాబట్టి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. చూడండి, మీ ఆత్మలను మీ పైన నాయకులుగా ఉన్నవారు కాయుచున్నారు అంటండి. హల్లెలూయా. కాబట్టి వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. కాబట్టి వారి మాట విని వారికి
లోబడి ఉండాలండి. మీ కాపరి మాటకు మీరు లోబడి వారి మాట వినాలండి. హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధం అనేది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి మీకు వచ్చును. చూడండి, ప్రతి వరము, ప్రతి మంచి ఈవులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? పరసంబంధమైన జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి నీకు అవి వస్తాయండి. కాబట్టి ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అంతేకాదు ఇంకా చాలా శ్రేష్టమైన వాక్యం మనం చెప్పుకొని ముగించుకుందాం. మీరు ఆయనను చూడలేదు, నేను ఆయనను చూడలేదు. చూసామా? ఇంత వాక్యం మనం చెప్పుకున్నాం, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కానీ ఆ ఎవరి గురించి మనం చెప్తున్నాము? ఆ కరుణా సంపన్నుడు యేసుక్రీస్తును మనం ఆయన్ను చూడలేదండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసిస్తా ఉన్నాం. మీ విశ్వాసమునకు ఫలము 100% ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మీ విశ్వాసమునకు ఫలములు అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పసఖ్యము గాని మహిమయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. ఆయన మనం చూడలే, కేవలం రాయబడిన దానిని బట్టి మనం నమ్ముచు ప్రభువుని ఇంతగా మనం కరుణా సంపన్నుని కొనియాడుతా ఉన్నాం. ఆయన మనం ప్రేమిస్తా ఉన్నాం. అదే విశ్వాసం అని. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరియు ధన్యులు. దాని ఫలం ఏంటిదంట? దానికి కూడా మనకు ఒక బహుమతి ఉంది, ఒక ఫలం మనకున్నది. అదేంటిదంట? రక్షణ ఆనందము. ఏ రక్షణ? ఆత్మ రక్షణను పొందొచ్చు. ఆమేన్. హల్లెలూయా. చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని వాక్యం చెప్తా ఉన్నారు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. తలలో వచ్చినట్టే మనం